హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆసమ్ బర్నా ఛానల్. ఈరోజు మనం తయారు చేసుకునేది మరమరాలతో ఉండలు. ఇవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. 10 రోజుల వరకు నిలవ కూడా ఉంటాయి. తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బెల్లం, మరమరాలు. ఇవి రెండిటితోనే ఇవి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో బెల్లం వేసుకోవాలి. నేనైతే ఒక కప్పున్నర బెల్లం తీసుకుంటున్నాను. మీరు అలా క్వాంటిటీ అనేది చూసి తీసుకోండి. ఒక కప్పున్నర బెల్లానికి 3 కప్పుల వరకు మరమరాలు పడతాయి. అంటే డబుల్ క్వాంటిటీ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కప్పు నీళ్లు పోసుకుంటున్నాను. వాటర్ మరీ ఎక్కువగా వేసుకోవద్దండి. వాటర్ ఎక్కువ వేయటం వల్ల పాకం రావడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. అందుకోసమని వాటర్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఆ బెల్లం అనేది కరిగించుకోండి. ఇది 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది బెల్లం కరగడానికి. ఇప్పుడు బెల్లం కరిగింది కదా, ఈ బెల్లంలో కనుక ఇసుక అలాంటిది ఏమైనా ఉంటే మీరు టీ గరిటెతో వడకట్టుకోండి. నేను తీసుకున్న బెల్లం చాలా బాగుంది, అందుకోసమని నేనైతే వడకట్టట్లేదు. ఇలా కలుపుతూ నిదానంగా సిమ్లో పెట్టి పాకం వచ్చే వరకు వెయిట్ చేయండి. ఆన్లో పెడితే ఒక్కొక్కసారి పాకం వెంటనే వచ్చేస్తుంది. అప్పుడు తెలియని వాళ్ళకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది. చూడండి, ఇలాంటి రాతిండి ప్లేట్లో వాటర్ వేసుకోవాలి. నేను రాతిండి ప్లేట్ ఎందుకు తీసుకున్నా అంటే పాకం త్వరగా తెలియాలంటే రాతిండి ప్లేట్లో వేసుకుంటే బాగా తెలుస్తుంది. అందుకోసమనే. చూడండి, ఇప్పుడు కొంచెం బెల్లం వేసి చూస్తున్నాను నేను. ఇది బాగా లేత పాకం అండి. ఈ పాకం కాదు, మనకి ముదురు పాకం కావాలి. మరమరాలు ఉండలు కానీ పప్పు చెక్క కానీ అలాంటివి చేసుకునేటప్పుడు ముదురు పాకం వస్తేనే బాగుంటాయి. ఇది చాలా లేత పాకం. నేను పాకం ఎలా చూసుకోవాలనేది కూడా మీకు 3 స్టెప్స్లో చూపిస్తాను. దీన్ని లేత పాకం అంటారు. చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను పాకం వేసి చూస్తున్నాను. ఇంకా రాలేదు. ఇంకా గట్టి పాకం రావాలండి. మళ్ళీ వేసాను. చూడండి, ఇప్పుడు వేయగానే మనకి ఉండలాగా అయిపోతుంది కదా. చూడండి, వేసిన వెంటనే వాటర్లో వేసిన వెంటనే ఉండలాగా అవుతుంది. టంగ్ అని సౌండ్ కూడా వస్తుందండి. అలా వచ్చే వరకు మీరు పాకాన్ని చూసుకోండి. చాలా త్వరగా వచ్చేస్తుంది పాకం కూడా. ఇప్పుడు పాకం వచ్చేసింది కదా, దీంట్లో నేను మరమరాలు వేస్తున్నాను. మరమరాలు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. క్వాంటిటీ అనేది నేను 3 కప్సే వేసాను మరమరాలు. కప్పున్నర బెల్లానికి 3 కప్పులు మరమరాలు వేసుకోవాలని చెప్పాను కదా. ఇంకా కొన్ని పక్కన పెట్టుకోండి, మధ్యలో కనుక అవసరమైతే వేసుకోవచ్చు. ఇది స్టవ్ ఆఫ్ చేసి వేయకూడదండి, స్టవ్ ఆన్లో పెట్టుకొని వేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా మరమరాలన్నీ పాకంలోకి కలిసే వరకు కలుపుకోవాలి. మీరు కావాలంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. నాకు ఇంకా కొంచెం మరమరాలు పడతాయి అనిపించింది, అందుకోసమని కొన్ని మరమరాలు అయితే వేశాను నేను. చూడండి, ఇప్పుడు నేను ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల మరమరాలకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకోసమనే నెయ్యి కూడా వేసాను. ఎక్కువ అవసరం లేదండి, ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే మనం మరమరాలు ఉండలు అనేవి చుట్టుకోవాలి. చల్లారిపోతే అంత గట్టిగా అయిపోతుంది. నేను మీకు ఉండలు కూడా ఎలా చుట్టుకోవాలనేది చూపిస్తాను. చూడండి, ఇలా ఒక గరిటె పైన కొంచెం కొంచెం తీసుకొని నిదానంగా ఉండలు చుట్టుకోండి. కొంచెం వేడిగా అనిపిస్తుంది కానీ ఇలా గరిటె మీద పెట్టుకొని ఆర్పుకుంటూ ఉండలు చుట్టుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు చుట్టుకోవచ్చు. ఇద్దరు ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కళ్ళున్నా కానీ చేసేసుకోవచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది. ఇలా మిగిలిన ఉండలన్నీ చుట్టేసుకోవాలండి. మీకు గనక ఈ పాకం అంతా గట్టిగా అయిపోయింది అనిపిస్తే ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోండి. సిమ్లోనే పెట్టి వేడి చేసుకోవాలి. ఆన్లో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టి నిదానంగా కలుపుతూ వేడి చేసుకోండి. అదే కలిపిన తర్వాత పాకం అనేది మళ్ళీ మామూలుగా అయిపోతుందండి. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఉండలు చేసేసుకోవచ్చు. చిన్నప్పుడు మనం షాపుల్లో కొనుక్కొని తినేవాళ్ళం కదా ఈ మరమరాలు ఉండలు. నాకైతే చాలా ఇష్టం. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
మీరు ఈజీగా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా మరమరాలు ఉండలన్నీ ఈ సైజుల్లో చుట్టాను. చూడండి, ఇవి 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. మీకు మరమరాలతో ఇంకొక రెసిపీ చూపిస్తాను. మరమరాలతో నేను చేసే ఇంకొక రెసిపీ చాలా టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా అందరూ ఈ రెసిపీ అయితే ట్రై చేయాలి. ఈవినింగ్ టైంలో తినడానికైతే చాలా బాగుంటుంది. ఇది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఆనియను, క్యారెట్, టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా సన్నగా చాప్ చేశాను. నేను కట్టర్తో చేశానండి. మీ దగ్గర కనుక కట్టర్ లేకపోతే ఇవన్నీ చేత్తో అయినా కట్ చేసుకోవచ్చు. పెద్ద ఏమీ కూడా అవసరం లేదండి. ఓన్లీ ఆనియన్, క్యారెట్, టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవి ఉంటే సరిపోతాయి. చూడండి, ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. మీరు కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి. ఇప్పుడైతే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చూడండి, చాలా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మరమరాల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, అవి కొంచెం ఉప్పగా ఉంటాయి కాబట్టి సాల్ట్ అనేది చూసి కొంచెం వేసుకోండి. ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కూడా చూసి వేసుకోండి. ఇప్పుడు నేను చూడండి, ఇవి బఠానీ ఉంటాయి కదా, వాటిని ఉడికించాను. ఒక ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టాను. విజిల్ వచ్చిన తర్వాత అది తీసి దాంట్లో కొంచెం ఉప్పు, కారం వేసి పక్కన పెట్టాను. అంతే అండి, అంతకన్నా ఏమీ వేయలేదు. ఇప్పుడు దీన్ని కూడా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ దాంట్లోకి వేసుకోవాలి, ఈ పేస్ట్ని. ఇదైతే కంపల్సరీగా వేసుకోవాలండి. ఇది వేసుకుంటాం వల్ల టేస్ట్ అనేది డబల్ అవుతుంది, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మరమరాలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను మరమరాలు వేసాను కదా, ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. నేను ఒక బౌల్ మరమరాలు తీసుకున్నాను. మీరు ఎంత వీలైతే అంత ఫాస్ట్గా కలుపుకోండి. మరమరాలు మెత్తబడిపోయినా ఏమీ కాదండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే. అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. ఈరోజు నేను మరమరాలతో 2 మంచి రెసిపీలు చేసి చూపించానండి. తయారు చేసుకునే పద్ధతి కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు ఇంట్లో. ఈ 2 రెసిపీలు పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి.